హలో అండి. ఈరోజు నేను మా పాప కోసం అయితే ఓ డిబ్బీ తయారు చేయాలనుకుంటున్నాను. డిబ్బీకి ముందుగా ఇటువంటి ఏదైనా బాక్స్ ఉంటే మీ ఇంట్లో తీసుకోండి. నేనైతే డార్క్ ఫ్యాన్సీ బాక్స్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చి నేను కలర్ పేపర్స్ తీసుకుంటున్నాను. డిబ్బీ చుట్టూరు అతికించడానికి కలర్ పేపర్స్ తీసుకుంటున్నాను. ఇది ఒక కలర్ పేపర్ తీసుకుంటున్నాను. ఇంకా మనకి ఒక గోము డబ్బా, ఫెవికప్ తీసుకోండి. ఇంకా పెన్సిల్ అండ్ పెన్ ఏదైనా, నేనైతే బ్లూ మార్కర్ తీసుకుంటున్నాను. ఒక స్కేల్ అండ్ కత్తిరి, ఇవన్నీ ఉపయోగించి మనం డిబ్బీ తయారు చేసుకోవడం నేర్చుకుందాం. ముందుగా మనం ఏం చేస్తామంటే పేపర్ తీసుకున్నాం కదా, ఈ పేపర్ మీద మనం ఇలా చూపిస్తున్నట్టు బాక్సెస్ కొట్టుకోవాలి. చిన్న చిన్న బాక్సెస్. ఈ రోల్ వచ్చి 16 కొట్టుకున్నాను నేను, ఈ రోల్ వచ్చి 15 కొట్టుకున్నాను. చూడండి, అంటే ఇందులో మనం మడి వేసుకోవడానికి నేను ఎలా కొట్టుకున్నాను. ఇప్పుడు ఇలా గీసుకున్న బాక్సెస్ లో మనం ఇందులో నెంబర్స్ వేసుకోవాలి. 100, 200, 500 అలా మనం నెంబర్స్ వేసుకొని మొత్తం 1 lakh బాక్స్ చేయాలనుకుంటున్నాను నేను. 1 lakh వేసుకోవచ్చు. మొత్తం మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసుకుందామా ఇందులో నెంబర్స్. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు వేసుకోండి. 500, 200, 100 మీ ఇష్టం అది. కాకపోతే టోటల్గా 1 lakh అవ్వాలి. నేను ఇలా అయితే ముందు 200, 150 అవి వేసుకున్నాను. ఇప్పుడు మిగతా 500 మాత్రమే వస్తాయి. చూసారు కదండి, నేను ఎలా అయితే 100, 500, 200 అలా వేసుకున్నాను. ఎక్కువగా మాకు 500 ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ₹1,00,000 కాబట్టి. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఈ బాక్స్ తీసుకొని ఈ బాక్స్ కి మనకి ఎంత అయితే పేపర్ అవసరం అవుతుందో అది కట్ చేసుకుందాం. ముందుగా మనం రెడీ చేసాం కదా, ఆ పేపర్ని బాక్స్ పై భాగాన గమ్ము పెట్టి అంటించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా. ఇప్పుడు మిగతా బాక్స్ అంతా ఈ కలర్ పేపర్తో చుట్టూ అంటించుకుందాం. చూడండి, బాక్స్ రెడీ. చాలా బాగుంది కదా. ఇప్పుడు బాక్స్ పై భాగాన మనం చాక్తో ఇలా కన్నం పెట్టుకుందాం. డబ్బులు వేసుకోవాలి కదా అందులో. ఫైనల్గా మన డిబ్బీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంట్లో ఉన్న ఫ్లవర్ని ఇలా పెట్టుకున్నాను. ఎలా ఉంది రెడీ చెప్పండి. మా పాపకైతే ఈ డిబ్బీ చాలా నచ్చిందండి. ఇలాగే ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా మీ డిబ్బీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము మా పాత డిబ్బీలో నుంచి అమౌంట్ తీసేసి కొత్త డిబ్బీలో అయితే వేసేస్తున్నాం. నేనైతే చాలా ఈజీగా 1/2 అవర్లో చేసేసానండి ఈ డిబ్బీ. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా డిబ్బీని అయితే తయారు చేసి గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనీ పెట్టి బయట తీసుకునే కంట ఇంట్లోనే తయారు చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. అందులో మనీ వేసాక పైన అమౌంట్ని పెన్తో కొట్టేయండి. అంతే అండి, చాలా ఈజీగా రెడీ అయింది కదా డిబ్బీ. మీకు కానీ డిబ్బీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.